సీఎం రేవంత్ ఓ సాడిస్ట్లా వ్యవహరిస్తున్నాడని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు టైం ఇవ్వకపోవడంతో ఏది పడితే అది మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. త్వరలో జరిగే 3 రాష్ట్రాల ఎన్నికల కోసం ఢిల్లీకి కప్పం పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారని కిషోర్ అన్నారు. పొరపాటున ప్రజలు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారన్నారు. నీట్ కోసం రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ దీక్షకు కూర్చోవాలని కిషోర్ సూచించారు. బుద్ధున అదనకి ఏమైనా కొంచెమన్నా సిగ్గు లజ్జ మానం మర్యాద మేము కదా నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసి పెడితే వచ్చినటువంటి కాగితాన్ని తీసుకొచ్చి పంచి 30,000 ఇచ్చానని మాట్లాడతాడు. ఇంతకంటే సిగ్గుమాల చర్య ఉంటుందా రేవంత్ రెడ్డి? నీకేమన్నా పంచాయతీ సెక్రటరీలు జీతాలు వస్తలేవని పంచాయతీ, గ్రామ కార్మికులు జీతాలు వస్తలేవని పంచాయతీ, పరిశ్రమలు వెనుకకు మళ్ళీపోతున్నాయి దాని గురించి మాట్లాడవు, పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్తు దాని గురించి మాట్లాడవు, రోజు 24 గంటల కరెంట్ విద్యుత్తు మాట్లాడవు, సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతలేవు. ఏంది మొన్న ఇట్లనే క్యాబినెట్లో ఒక 12 మంది మంత్రుల 12 మంది మంత్రులు అవలగాలు ఉండరు కదా, ఓడోడు మంచిగా ఉన్నట్టుంది, వాడు అడిగినట్టు ఏందా మరి అడ్మినిస్ట్రేషన్ నడుస్తలేదు. రేవంత్ ఇట్లా కాదు నడిపేది ప్రభుత్వాన్ని. మనం ఏదైనా తిప్పలబడి కొంచెం ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఆ రైతు రుణమాఫీ ఏందో భరోసా ఏందో కొంచెం రివ్యూలు చేసేదని అంటే ఏం చేయమంటావు అన్న నన్ను? ఎన్నిక కాగానే ఎంపీ ఎన్నికలు రాగానే 1000 పంపు అని చెప్పేసి దమ్దమ్ చేసి పంపమందిరి. అది కాగానే మళ్ళీ మల్లికార్జున ఖార్గే నా కొడుకు పోటీ చేస్తున్న సంగతి చూడని చెప్పి, ఆ వేణుగోపాల్ నేను పోటీ చేస్తున్నా నా సంగతి చూడని చెప్పి, తెలంగాణలో నువ్వే చూసుకొని చెప్పి నా మీదనే పెట్టిరి. నేను మొన్న పోయినా ఆ పీసీసీ ప్రెసిడెంట్ మిగతా మంత్రులను నేద్దాము, అన్ని శాఖలు నాకానే ఉంటున్నాయి, మరి ఏదైనా చేద్దాము అని చెప్పేసి పోతే 5 నిమిషాలు టైం ఇవ్వలేదు.